హలో అందరికీ. నేనైతే చాలా రోజుల తర్వాత నా ఫ్యామిలీతో కలిసి లాంగ్ ట్రిప్కి అయితే వెళ్తున్నాను. ఆ ట్రిప్ ఏంటో కూడా మీలో చాలామందికి తెలిసే ఉంటుంది, ఎందుకంటే షార్ట్ వీడియోస్లో పెట్టాను కాబట్టి. ఈ ట్రిప్ అయితే సడన్ ట్రిప్ అనే చెప్పవచ్చు, ఎందుకంటే మేము సడన్గా ప్లాన్ చేసుకొని అప్పటికప్పుడు వెళ్ళిన ట్రిప్ ఇది. ప్లాన్ లేకుండా ఎలా వెళ్తారో అనుకోవచ్చు. అవునండి, ఇది మా ఫ్రెండ్ వాళ్ళు తిరుపతికి ప్లాన్ వేసుకున్నారు. వాళ్ళు 1 మంత్ ముందే టికెట్స్ అయితే బుక్ చేసుకున్నారు. వాళ్ళకి తెనాలి నుంచి అయితే బుక్ అయిపోయాయి టికెట్స్. మా ఫ్రెండ్ సడన్లీ అక్క వస్తారా అని అడిగింది. వస్తాను అని చెప్తే వాళ్ళ నాన్నగారికి తెలిసిన వాళ్ళు ఉంటే తెనాలి నుంచి మాకు కూడా జనరల్లో టికెట్స్ అయితే బుక్ చేశారు. ఇప్పుడు మేము హైదరాబాద్ నుంచి తెనాలికి వెళ్తున్నాము, నేను మా ఫ్రెండ్ వాళ్ళైతే. టికెట్స్ కూడా మాకు జనరల్లో తీసుకున్నాము, అందుకే సీట్స్ కూడా లేవు. ఇంకా కొంచెం అలా అడ్జస్ట్ అయ్యి ఇంకా బ్యాగ్లు అయితే పెట్టుకొని బ్యాగ్ల పైన కూర్చొని అలా వెళ్ళాము. ఇట్లా ఈ చిన్న పిల్లలతో అయితే కష్టంగా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ అయితే గుంటూరు వరకు చేరుకున్నాము. గుంటూరు నుంచి మళ్ళీ మేమైతే తెనాలికి వెళ్ళాలి ట్రైన్ రాగానే. తెనాలికి ఎందుకు వెళ్తున్నామంటే తెనాలి నుంచే మాకు తిరుపతికి టికెట్స్ అయితే బుక్ అయ్యాయి. తెనాలిలో మా ఫ్రెండ్ వాళ్ళ రిలేటివ్స్ అక్కడే ఉన్నారు, అక్కడికే వెళ్తున్నాం. మా తిరుపతి ట్రైన్ అయితే 7:30కి ట్రైన్ ఉంటే మేమైతే ఇక్కడికి 9కి వచ్చేసాము. 9:30కి అక్కడే గుంటూరులో బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసి అక్కడే కాసేపు ఉన్నాము. 11 o'clockకి తెనాలి ట్రైన్ ఉందంటే గుంటూరు రైల్వే స్టేషన్లోనే కూర్చొని పిల్లలతో ఇలా ఆడుకుంటూ ఉన్నాము. ఆ లోపే తెనాలి ట్రైన్ అయితే వచ్చేసి ఇక గుంటూరు నుంచి తెనాలికి అయితే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే చేరుకున్నాము. ఇంకా మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి చేరుకునేసరికి ఫుల్ ఎండలో అయితే మేము వచ్చేసాము. వచ్చి రాగానే వాళ్ళు మాకైతే కూల్ డ్రింక్స్ ఇచ్చారు చల్ల చల్లగా. ఇంకా తాగేసి కొంతసేపు ఉండి లంచ్ అయితే చేసేసాము. మంచిగా లంచ్ ప్రిపేర్ చేశారు మేము వెళ్ళేసరికి వాళ్ళు. అక్కడే లంచ్ చేసి కాసేపు పడుకొని ఇంకా స్నానాలు చేసి మళ్ళీ తిరుపతి ట్రైన్కి టైం అవుతుందని ఇంకా బయలుదేరాము అందరము. ఇంకా మాకు 7:30కి అయితే తిరుపతి ట్రైన్ ఉంటే మేమైతే 6:30కే వచ్చి ఇక్కడ కూర్చున్నాము. అందరము మంచిగా ఫొటోస్ వీడియోస్ రీల్స్ కూడా చేశాము. వీళ్ళందరూ నా వీడియోస్కి అయితే బాగా సపోర్ట్ చేశారు. ఇక్కడ ఫొటోస్ దిగుతున్న నానమ్మ వాళ్ళు అయితే మా ఫ్రెండ్ వాళ్ళ నానమ్మలు, నాకు కూడా నానమ్మలు అయిపోయారు. చాలా సందడిగా సరదాగా ఉంటున్నారు వాళ్ళైతే. వీళ్ళతో చాలా టైంపాస్ అయితే అవుతుంది. వీళ్ళిద్దరూ అక్క చెల్లెళ్ళు, అసలు ఒకరిని వదిలి ఒకరు ఉండట్లేరు. ఫొటోస్ వీడియోస్ అయితే చాలా బాగా మాకంటే ఎక్కువగా తీసుకున్నారు వాళ్ళే. ఇంకా మా ఫ్రెండ్ వల్ల అయితే నేను చూడలేని ప్రదేశాలన్నీ చూశాను. ఎందుకంటే నేను ఫస్ట్ టైం గుంటూరు వచ్చాను, అదే ఫస్ట్ టైం కూడా తెనాలి వచ్చాను.
వామ్మో! తెనాలిలో అయితే ఎండలు విపరీతంగా ఉన్నాయి. అసలు అక్కడ ఉండేవాళ్ళు ఎలా ఉంటున్నారో నాకు అస్సలు అర్థం కాలేదు. ఆ రోజు ఆ హీట్ అయితే మేము తట్టుకోలేకపోయాం. అంత వేడి ఉంది అక్కడైతే. తెనాలిలో స్వీట్స్ స్పెషల్ అంట. చాలా బాగుంటాయంట. మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ తీసుకొచ్చారు. తనైతే ఫ్రెండ్ వాళ్ళ బ్రదరు వాటర్ తీసుకెళ్తున్నాడు. ఎక్కువగా వాటర్ తీసుకొని ట్రైన్లో అయితే పెట్టేశారు. చాలామంది ఉన్నాం కదా, మేమైతే 21 మెంబర్స్తో వెళ్ళాము ఈ చిన్న పాపతో కలిసి. ఇంకా ఇక్కడ పిల్లల కోసం అన్ని చిప్స్, వాటర్, కూల్ డ్రింక్స్ అన్నీ తీసుకున్నారు. తీసుకొని కాసేపు మాట్లాడుతూ ఫొటోస్, వీడియోస్ తీసుకున్న తర్వాత మేము ఎక్కాల్సిన తిరుపతి ట్రైన్ అయితే వచ్చేసింది. ఇంకా తిరుపతి ట్రైన్ ఎక్కేసాము. ఇంకా ట్రైన్ ఎక్కిన తర్వాత ఇంకా పాటలు పాడుతూ ఎంజాయ్ చేస్తూ మంచిగా హ్యాపీగా అనిపించింది. అందులో మేము తిరుపతికి వెళ్ళడము ఇదే ఫస్ట్ టైము. అసలు మాకు ఏమీ తెలియదు తిరుపతి గురించి. మా ఫ్రెండ్ వాళ్ళే తీసుకువెళ్ళారు. అయినా వాళ్ళు మాతో చాలా బాగా కలిసిపోయారు. రిలేటివ్సే కాదు, ఫ్రెండ్స్ కూడా బాగుంటారు అనేది వీళ్ళని చూసిన తర్వాత అర్థమైంది. మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. చాలా ఎంజాయ్ చేసాం వీళ్ళతో అయితే. మాకు అసలు బోర్ అనేది లేదు. మాకు తెలియనివన్నీ చెప్పారు. ఇక్కడ నానమ్మ వాళ్ళు కనిపిస్తున్నారు కదా, వాళ్ళైతే పెద్దవాళ్ళే కానీ చాలా సరదాగా ఉంటున్నారు. ఇంకా సేపు అలా మాట్లాడుతూనే ఉంటే ఇంకా డిన్నర్ టైం అయితే అయ్యింది. ఇంకా ఇంటి నుంచి తెచ్చిన పులిహోర అయితే పెట్టారు. పులిహోర తింటున్నాము. చాలా బాగా చేశారు పులిహోర. ఒక అక్క చేసింది, చాలా బాగుంది. అసలు టేస్ట్ సూపర్గా నచ్చింది నాకైతే. పులిహోర ఒకటే కాకుండా ఇంటి నుంచి మురుకులు, పల్లి పట్టీలు, ఇంకా చాలా ఐటమ్స్ తీసుకొచ్చారు, మురమురాలు అన్నీ. ఇంకా తినేసి పడుకున్నాము. పడుకొని కాసేపు నిద్రపోయామో లేదో ఒక స్టేషన్లో అయితే ఆగింది. మేము తిరుపతికి చేరుకునేసరికి 6 అవుతుందని చెప్పారు, కానీ అలా అవ్వలేదు. 3:40కి ట్రైన్ అయితే దిగేసాము. 3 o'clockకి రేణిగుంటలో ట్రైన్ ఆగింది. నేను చాగంటి గారిది ఒక రీల్ అయితే చూశాను. ఏం చెప్పారంటే, రేణిగుంట రాగానే నిద్రపోవద్దు, మెలుకోండి కిటికీ ఇంకా 3:40. కానీ నాకైతే అంతా కొత్తగా ఉంది. ఎందుకంటే నేను అసలు ఇట్లా నైట్ టైము ఒక 24 hours జర్నీ అయితే ఎప్పుడూ చేయలేదు. ఇది తిరుపతి రైల్వే స్టేషన్ అంట, కొత్తగా కట్టారు. మండే రోజు ఎర్లీ మార్నింగ్ మేము 5 o'clock ఇక్కడ నుంచి బయలుదేరాము. తెనాలికి వెళ్ళాము. మళ్ళీ ఈవినింగ్ తిరుపతికి బయలుదేరాము. ట్యూస్డే రోజు మార్నింగ్ తిరుపతిలో దిగాము. అలా మాకు 24 hours జర్నీ అయిపోయినట్టు అనిపించింది. ఫస్ట్ టైం నేను ఇంత జర్నీ చేయడము. ఫస్ట్ టైం అయినా నాకు చాలా మంచిగా అనిపించింది. ఇట్లా వెహికల్లో వెళ్తుంటే ఇక్కడ చెకింగ్ చేస్తారంట. అందులో ఉన్న లగేజ్ మొత్తం చెకింగ్ చేసి పంపిస్తారంట. ఇది కూడా నాకు తెలియదు, ఇక్కడ చూశాకే తెలిసింది. ఎక్కడికి వెళ్ళినా తీర్థయాత్రల దగ్గర ఎప్పుడూ ఇలా చెకింగ్ అయితే అవ్వలేదు, ఇక్కడ అయ్యింది. ఇదంతా మీ అందరికీ తెలిసిందే అయ్యుండొచ్చు, కానీ నాకు మాత్రం ఎక్స్పీరియన్స్ అంతా కొత్తదే. అందుకే నేను వీడియోలో చెప్తున్నాను, ఏమీ అనుకోవద్దు. ఇంకా ఇక్కడ చెకింగ్కి వచ్చినాక అప్పటి నుంచి అయితే తెల్లవారింది. ఇంకా వీడియోలు తీసినా మంచిగా వచ్చింది. కొన్ని ప్రదేశాలు అయితే మంచిగా వీడియోలో అయితే కనిపించాయి. ఇంకా ఈ వీడియో అయితే ఇంతేనండి. నెక్స్ట్ వీడియో వస్తుంది. ఆ వీడియోలో మేము తిరుపతికి వెళ్ళిన తర్వాత వీడియో ఉంటుంది. అక్కడ ఏమేమి చేసాము, ఎలా ఉన్నాము, ఎక్కడ ఉన్నాము అన్నీ నెక్స్ట్ వీడియోలో వస్తాయి. వీడియో ఎలా ఉందో మొత్తం చూసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నన్ను మీరందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్.